హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ఐటీ ఫ్యాక్టరీ. సో టెక్ ఐటీ ఫ్యాక్టరీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో దట్ మీకు అన్ని కోర్సెస్ కూడా యాప్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో నేను ఇది ఆల్రెడీ చెప్పిన ఒకేసారి ఎందుకు ఇన్ని మల్టిపుల్ వెబ్సైట్స్ ఉన్నాయి అంటే అన్నింటిని కూడా ఒక దగ్గర తీసుకురావడానికి టెక్ ఐటీ ఫ్యాక్టరీని పెట్టినాం మనము. ఓకే, సో మెల్లిమెల్లిగా అందరు కూడా టెక్ ఐటీ ఫ్యాక్టరీకి వచ్చేయండి. ఆ తెలుగు ఐటీ ఫ్యాక్టరీలో ఏం బై చేయకండి. ఓకే, సో టెక్ ఐటీ ఫ్యాక్టరీలో మీరు బై చేయొచ్చు. అండ్ ఆల్సో వీఆర్ మైగ్రేటింగ్ ఆల్ ద యూజర్స్. ఓకే, సో తెలుగు ఐటీ ఫ్యాక్టరీలో యూజర్స్ అందరినీ కూడా మేము టెక్ ఐటీ ఫ్యాక్టరీకి మైగ్రేట్ చేస్తున్నాము. మీకు ఆల్రెడీ తెలుగు ఐటీ ఫ్యాక్టరీలో మీరు కోర్స్ బై చేసేయండి. టెక్ ఐటీ ఫ్యాక్టరీలో మీకు యాక్సెస్ అవ్వకపోతే మాకు పింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో నంబర్స్ ఉంటాయి, ఆ నంబర్స్కి కాల్ చేయండి. సో దట్ విల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి లైక్ లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఐఓఎస్కి కూడా నేను లింక్ ఇచ్చిన కింద. సో మీరు డౌన్లోడ్ చేసుకొని వీడియోస్ అన్ని కూడా మీరు టెక్ ఐటీ ఫ్యాక్టరీ యాప్లో నుంచి చూడొచ్చు. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు రేట్ ది యాప్. ఓకే, సో యాప్ని రేట్ చేయండి. ఓకే, సో హోప్ యూ గైస్ విల్ గివ్ 5 స్టార్ ఫర్ దట్ యాప్ సో దట్ ఇట్ విల్ రీచ్ టు లాట్ ఆఫ్ పీపుల్ యాజ్ వెల్. సో ఈరోజు వచ్చేసి విల్ టాక్ అబౌట్ టెరాఫామ్. ఓకే, సో టెరాఫామ్ ఇంపార్టెన్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటిది. ఓకే, సో వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది మార్కెట్ రైట్ నౌ, ఎందుకు ఇంత ఫేమస్ అవుతుంది అండ్ లైక్ ఎందుకు ఇంత పాపులర్, ఎందుకు యూజ్ చేస్తున్నారు అని మాట్లాడదాం. అండ్ ఆల్సో యూ విల్ గెట్ ఆర్ కోర్స్ ఫర్ 75% ఆఫ్లో ఉంది. ఓకే, లైక్ ఇట్స్ వెరీ వెరీ ఫీజిబుల్ ప్రైస్. ఈ 3 days మాత్రమే, ఫ్రైడే సాటర్డే సండే. సో ట్రై టు గో అండ్ బై దెమ్ యాజ్ వెల్. So let's dive into it. Okay, so first we'll talk about benefits of using Terraform. Okay, so ఎందుకు Terraform అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నాము and why it is very much useful when you are using in the real time. Okay, so జనరల్గా మనం టెరాఫామ్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ అంటాం. ఓకే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ అని ఎందుకు అంటాం అంటే వీఆర్ డిఫైనింగ్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏదైతే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అంటే లైక్ ఇట్ మైట్ బి ఎనీ క్లౌడ్. ఓకే, సో మీ క్లౌడ్ కావచ్చు, లేకపోతే నెట్వర్క్ కావచ్చు, రౌటర్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు యూజ్ టెరాఫామ్ యాజ్ అ కోడ్. ఓకే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంచ్ చేయడానికి మనం ఒక కోడ్ని యూజ్ చేస్తున్నాం, అదే టెరాఫామ్. ఓకే, సో ఇట్ అలౌస్ యూ టు డిఫైన్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్, ఎన్ష్యూరింగ్ కన్సిస్టెన్సీ అండ్ రిపీటబిలిటీ. నేను ఏదైనా సరే మళ్ళీ లాంచ్ చేయాలి అనుకుంటే ఐ డోంట్ నీడ్ టు గో ఇన్ టు ఎనీ కన్సోల్, లేకపోతే మాన్యువల్గా వెళ్ళి చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో టెరాఫామ్ విల్ డూ ఎవ్రీథింగ్ ఆటోమేటికల్లీ. ఓకే, సో you can define a complex network topology using code, easily reproduce it across environments. అంటే లైక్ ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్. ఓకే, సో ఇప్పుడు నేను ఆల్రెడీ డెవలప్మెంట్లోనో టెస్ట్లోనో లైక్ ఐ హ్యావ్ లాంచ్డ్ మై ఎన్విరాన్మెంట్ అండ్ ఇఫ్ ఐ వాంట్ టు లాంచ్ వన్ మోర్ ఎన్విరాన్మెంట్, సిమిలర్ ఎన్విరాన్మెంట్ నేను లాంచ్ చేయాలనుకుంటే ఐ కెన్ యూజ్ ద సేమ్ కోడ్ అండ్ లాంచ్ దట్ ఇన్ ది డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. అంటే లైక్ ఇంకో ప్రొడక్షన్లో కానివ్వండి, లేకపోతే ప్రీ ప్రాడ్లో కానివ్వండి. ఓకే, సో వాట్ ఎవర్, లైక్ విచ్ ఎవర్ ఎన్విరాన్మెంట్ ఐ వాంట్ టు లాంచ్ విత్ ద సేమ్ టెంప్లెట్, ఐ కెన్ గో అండ్ లాంచ్ విత్ ద సేమ్ టెంప్లెట్. మేజర్గా ఏంటంటే మనం మాన్యువల్గా చేసే ఎర్రర్స్ అన్ని కూడా ఎలిమినేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇఫ్ యూ ఆర్ ట్రైంగ్ టు లాంచ్ ఎనీ విపిసి లాంటి ఏదైనా క్లౌడ్లోకి వెళ్ళి విపిసి లాంచ్ చేయడం, లేకపోతే అజూర్లోకి వెళ్ళి వీనెట్ లాంచ్ చేయడం చేస్తున్నప్పుడు దెర్ విల్ లాట్ ఆఫ్ మిస్టేక్స్ దట్ విల్ బి డూయింగ్ వెన్ వీఆర్ డూయింగ్ ఇట్ మాన్యువల్లీ. బట్ వెన్ యూఆర్ డూయింగ్ ఇట్ విత్ ది ఐఏసీ, ఓకే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ యూజ్ చేసినప్పుడు మనం ఇవన్నీ కూడా ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆటోమేషన్ ఫర్ ఫాస్టర్ deployment. So Terraform తో you can automate the provisioning and deployment of resources. అంటే like whatever the infrastructure we are deploying, we can automate that completely. Okay, సో నేను నా ఎంటైర్ అప్లికేషన్ స్టాక్ని ఒక సింగిల్ కమాండ్తో నేను డిప్లాయ్ చేయొచ్చు. ఓకే, సో అండ్ దాట్ ఆల్సో విత్ ఇన్ మినిట్స్. ఓకే, సో లైక్ విత్ ఇన్ మినిట్స్ ఐ కెన్ డిప్లాయ్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్లికేషన్ స్టాక్ యూజింగ్ టెరాఫామ్. సో ఫాస్టర్ డిప్లాయ్మెంట్ కోసము మనం ఆటోమేషన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ కోడ్ యూజ్ చేసాం. అది టెరాఫామ్ ఇస్ ద బెస్ట్ టూల్ ఇన్ ది మార్కెట్ రైట్ నౌ. సో వర్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో టెరాఫామ్ ఎనేబుల్స్ యూ టు కంట్రోల్ ద వర్షన్స్. ఓకే, సో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం ఏదైనా డిప్లాయ్ చేసినప్పుడు, ఓకే, సో వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ టెరాఫామ్ వీ కెన్ హ్యావ్ దట్ వర్షన్ కంట్రోల్. అంటే లైక్ మనకి ఎట్లయితే సాఫ్ట్వేర్ ఎట్లా చేంజ్ చేస్తాం, సాఫ్ట్వేర్ కోడ్ చేంజ్ చేసినప్పుడు వర్షన్స్ ఎట్లా ఇస్తామో, ఇన్ ద సేమ్ వే వీ కెన్ ట్రాక్ ద చేంజెస్, వీ కెన్ రోల్ బ్యాక్ టు ది ప్రీవియస్ వర్షన్స్ అండ్ వీ కెన్ ఆల్సో కొలాబరేట్ ఎఫెక్టివ్లీ విత్ అదర్ టీమ్స్. ఓకే, సో మన దాంట్లో వేరే టీమ్స్ ఉన్నాయి. ఓకే, సో వీ వాంట్ టు కొలాబరేట్ విత్ దెమ్ అండ్ వీ వాంట్ టు లాంచ్ ద సేమ్ కైండ్ ఆఫ్ అప్లికేషన్, లేకపోతే వీ వాంటెడ్ టు అప్గ్రేడ్ టు ది న్యూ ఎన్విరాన్మెంట్. అది లేదు, న్యూ ఎన్విరాన్మెంట్లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది, ఐ జస్ట్ వాంటెడ్ టు రివర్ట్ బ్యాక్ టు మై ఓల్డ్ ఎన్విరాన్మెంట్ అన్నప్పుడు యూ కెన్ ఈజీలీ డూ ఇట్ విత్ ది టెరాఫామ్, ఎందుకంటే ఇట్స్ లైక్ ఎ వర్జన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి క్లౌడ్ అగ్నోస్టిక్ ప్రొవిజనింగ్. అంటే లైక్
అక్రాస్ ద ఆర్గనైజేషన్స్ ఇప్పుడు ఎవరు కూడా నేను ఓన్లీ ఏడబ్ల్యూఎస్ వాడతా, నేను ఓన్లీ అజూరే వాడతా, ఆర్ గూగుల్ క్లౌడే వాడతా, ఆర్ ఇంకేదైనా వేరే క్లౌడ్ ఒరాకిల్, ఐబిఎం అట్లా స్పెసిఫిక్ క్లౌడ్స్ మాత్రమే వాడతా అనే క్వశ్చన్ లేదు ఇప్పుడు. ఓకే, ఎందుకంటే ఎవ్రీ వన్ యూజింగ్ మల్టీ క్లౌడ్. ఓకే, సో ఇప్పుడు మల్టీ క్లౌడ్ అనేది మనకి ఎక్కువగా వినిపిస్తుంది అనమాట. ఓకే, సో దర్ ఆర్ సో మెనీ క్లౌడ్ ప్రొవైడర్స్. ఓకే, సో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో సేమ్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ నేను మల్టిపుల్ క్లౌడ్స్లో లాంచ్ చేయాలనుకున్నా కూడా వీ కెన్ డూ ఇట్ విత్ ది టెరాఫార్మ్. అండ్ ఆల్సో Terraform will work with any cloud. Okay, so it might be Azure, it might be AWS, Google Cloud. Okay, so దేంతో అయినా సరే మనము ఈజీగా టెరాఫామ్ లైక్ దేంట్లో అయినా మనం టెరాఫామ్తో లాంచ్ చేయొచ్చు. సో ఇఫ్ ఐ హ్యావ్ మల్టిపుల్ క్లౌడ్స్ ఉన్నప్పుడు ఐ కెన్ ట్రిగర్ ఇట్ విత్ ది టెరాఫామ్ ప్లాన్. అంటే డిఫరెంట్ టెరాఫామ్ స్టేట్ ఫైల్స్ టెరాఫామ్ కోడ్ని క్రియేట్ చేసి నేను ఎట్ ఎ టైం ట్రిగర్ చేయొచ్చు. అన్ని క్లౌడ్స్లో కూడా ఐ కెన్ ట్రిగర్. అంటే లైక్ మల్టీ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ని మనం ఈజీగా మేనేజ్ చేయొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు అంటే టెరాఫామ్తో మనం ఈజీగా చేయొచ్చు. అండ్ ఆల్సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కొలాబరేషన్ అండ్ డెవాప్స్. సో డెవాప్స్ ఎప్పుడైనా పిక్చర్లోకి వస్తుంది అంటే దిస్ థింగ్ విల్ కమ్స్ ఇన్ టు ది పిక్చర్. ఓకే, సో టెరాఫార్మ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ డెఫినెట్లీ వర్క్స్ కొలాబరేషన్ బిట్వీన్ యువర్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ టీమ్స్. ఓకే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజెస్ కానివ్వండి, లేకపోతే డెవలపర్స్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్స్ చేయాలన్నా కానీ. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ షుడ్ హ్యావ్ అ టెరాఫార్మ్. ఎందుకంటే whenever you talk about DevOps, ఎక్కడ కూడా మీరు DevOps గురించి మాట్లాడుతున్నారు, ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ అ DevOps కల్చర్, Terraform విల్ బి దేర్ ఇన్ దాట్. ఓకే, సో Terraform అనేది ఇట్స్ అ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ DevOps టూల్స్. ఓకే, సో ఖచ్చితంగా మనకి టెరాఫార్మ్ అనేది కావాలి. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ గో ఫర్ ది డెవాప్స్ జాబ్, లేకపోతే ఇఫ్ యూ వాంట్ గో ఫర్ ద క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేదా క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని లాంచ్ చేయడం, క్లౌడ్ డెవాప్స్ ఇవన్నీ వస్తున్నాయి అంటే టెరాఫార్మ్ అనేది మీకు ఖచ్చితంగా పిక్చర్లోకి రావాలి. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ 5 బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ టెరాఫార్మ్. సో విల్ జస్ట్ సీ ద బిగినర్స్ గైడ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్, వాట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, సో నేను ఏమేమి చేయొచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్తో. ఓకే, generally if you want to go deep dive, okay, if you want to see complete deep dive కావాలంటే మనం టెరాఫార్మ్ కోర్స్ ఆల్రెడీ మన యాప్లో ఉంటుంది, టెక్ ఐటీ ఫ్యాక్టరీ యాప్లో. సో యూ గైస్ కెన్ గో అండ్ బై దట్. బట్ వాట్ ఈస్ ఐఏసి అసలు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ అంటే ఏంటి అంటే లైక్ ఇట్ మనం ఆల్రెడీ మాట్లాడినాం ఇందాక. ఓకే, సో యు ఆర్ మేనేజింగ్ అండ్ ప్రొవిజనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజింగ్ అ కోడ్. ఓకే, సో యూజింగ్ ఒక డిక్లరేటివ్ అప్రోచ్తోని మనము మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనము లాంచ్ చేస్తున్నాం అనమాట. అంటే లైక్ వే యూ డిఫైన్ ద డిజైర్డ్ స్టేట్ అండ్ టెరాఫార్మ్ హ్యాండిల్స్ ద యాక్చువల్ ప్రొవిజన్. డిజైర్డ్ స్టేట్ అండ్ యాక్చువల్ స్టేట్ అంటే ఇప్పుడు నాకు ఒక ఎన్విరాన్మెంట్ ఆల్రెడీ ఉంది. ఓకే, సో విచ్ ఇస్ ఇన్ యాక్చువల్ స్టేట్, బట్ ఐ వాంటెడ్ టు మాడిఫై సంథింగ్. ఓకే, దిస్ ఈస్ వాట్ ఐఎమ్ డిజైరింగ్ టు లాంచ్. ఓకే, సో నేను టెరాఫార్మ్ చెప్తా దిస్ ఈస్ మై డిజైర్డ్ స్టేట్ అంటే ఇట్ విల్ గో అండ్ మేక్ యువర్ డిజైర్డ్ స్టేట్ అంటే ఆ యాక్చువల్ స్టేట్ని మన డిజైర్డ్ స్టేట్ కిందకి మార్చిస్తుంది అనమాట. అంటే ఈ డిజైర్డ్ స్టేట్ మన యాక్చువల్ స్టేట్ అనేది ఎప్పుడు కూడా అప్ టు అంటే లైక్ రెండు కూడా ఈక్వల్గా ఉండేటట్టు మనకి టెరాఫార్మ్ అనేది చూసుకుంటూ ఉంటుంది. సో దట్ ఈస్ హౌ ది ఐఏసి వర్క్స్, దట్ ఈస్ హౌ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ వర్క్స్. నెక్స్ట్ వచ్చేసి టెరాఫార్మ్ సింటాక్స్. టెరాఫార్మ్ సింటాక్స్ చాలా సింప్లిఫైడ్. ఓకే, సో చాలా సింపుల్గా మనము రిసోర్సెస్ని డిఫైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఒక లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే లైక్ టు క్రియేట్ అన్ AWS ఇన్స్టెన్స్ you would use a configuration block specifying the instance type, image and other properties. So మీకు ఏ ప్రాపర్టీస్ కావాలి, ఏ ఇన్స్టెన్స్ టైప్ కావాలి, T2 మైక్రోనా, T3 మైక్రోనా, లేకపోతే వాట్ కైండ్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఇమేజ్ యూ వాంట్. ఓకే, సో రెడ్ హ్యాట్ ఇమేజా, లేకపోతే అమెజాన్ ఇమేజా, లేకపోతే సెంటోఎసా, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఓకే, సో విండోస్ బాక్స్ కావాలన్నా. ఓకే, సో యూ కెన్ చేంజ్ ఆల్ దోస్ థింగ్స్ లైక్ యూజింగ్ ది సింపుల్ సింటాక్స్ ఒక బ్లాక్లో మనం ఏం రాస్తున్నాం అనేది మనకి చాలా ఈజీగా ఉంటుంది సింటాక్స్ నేర్చుకోవడానికి టెరాఫార్మ్ అనేది. అండ్ ఆల్సో ఇట్ వర్క్స్ as a configuration management. అంటే లైక్ ఇఫ్ యూ వాంట్ టు కాన్ఫిగర్ లైక్ టెరాఫార్మ్స్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఆర్ ఈజీ టు రీడ్ అండ్ maintain. Okay, so you can define complex architectures and interdependencies in a human readable format. I hope you guys have seen any template. Okay, so మీరు ఎప్పుడైనా సరే if you open Terraform TF ఫైల్ కానీ ఏదైనా ఓపెన్ చేసి చూసినప్పుడు ఇట్స్ వెరీ హ్యూమన్ రీడబుల్. అంటే అది అక్కడ ఏం చేస్తుంది, వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ డూయింగ్ అనేది మనం ఈజీగా రీడ్ చేయొచ్చు. ఓకే, సో HCL లాంగ్వేజ్ వెరీ ఈజీ టు రీడ్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేట్స్. ఓకే, సో టెరాఫార్మ్ మెయింటైన్స్ స్టేట్ ఫైల్. అంటే లైక్ ఏ స్టేట్లో అంటే నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ సిచ్యువేషన్లో ఉంది, ఏ స్టేట్లో ఉంది అనేసి ఆ స్టేట్ ఫైల్ని ఇది మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దట్ ఇట్ విల్ హెల్ప్ టెరాఫార్మ్ అండర్స్టాండ్ వాట్ రిసోర్సెస్ ఆర్ ప్రొవిజన్
అండ్ వాట్ చేంజెస్ నీడ్ టు బి అప్లైడ్ అని ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ మోర్ సబ్నెట్స్ టు మై VPC, నేను ఒక VPC ఉంది, ఆ VPCకి నేను ఎక్కువ సబ్నెట్స్ యాడ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఆల్వేస్ నా EC2 ఇన్స్టెన్స్ ఉంది, ఐ వాంట్ టు చేంజ్ మై ఇన్స్టెన్స్ టైప్ అనుకోండి. ఐ జస్ట్ గో టు ది టెరాఫార్మ్ అండ్ ఐ విల్ చేంజ్ దట్ సింపుల్ కాన్ఫిగరేషన్. ఓకే, సో నాకు ఏం కాన్ఫిగరేషన్ చేంజ్ చేయాలనేసి నేను చేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే దిస్ విల్ గో టు ది స్టేట్ ఫైల్ అండ్ ఇట్ విల్ చెక్ దిస్ కరెంట్ సిచ్యువేషన్, అంటే కరెంట్ ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంచ్ అయిందో అనేసి చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత ఇట్ విల్ జస్ట్ మాడిఫై వాట్ ఎవర్ వీ హ్యావ్ ఆస్క్డ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు 10 రిసోర్సెస్ని క్రియేట్ చేసిన అనుకోండి. 10 రిసోర్సెస్ని క్రియేట్ చేసిన, ఐ వాంటెడ్ టు చేంజ్ ఓన్లీ 1 రిసోర్స్. అప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఆ 9 రిసోర్సెస్ని ఏమీ చేయకుండా ఓన్లీ ఆ 10th రిసోర్స్ మనం ఏదైతే మాడిఫై చేయమనమో దాన్ని మాత్రమే అది మాడిఫై చేస్తుంది అనమాట. అందుకని దీన్ని ఐడెంపోటెంట్ ఆపరేషన్స్ అంటారు. అంటే టెరాఫార్మ్ ఎన్షూర్స్ దట్ అప్లయింగ్ ద సేమ్ కాన్ఫిగరేషన్ మల్టిపుల్ టైమ్స్ రిజల్ట్స్ ఇన్ అ కన్సిస్టెంట్ స్టేట్. అంటే నేను ఎన్నిసార్లు అప్లై చేసినా కానీ, ఓకే, సో నాకు టెరాఫార్మ్ ఎన్నిసార్లు అప్లై చేసినా కానీ ఇది ఏమంటుంది అంటే 0 చేంజెస్ రిక్వైర్డ్. అంటే వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ ద చేంజెస్, దెర్ ఆర్ నో చేంజెస్. సో నేను ఏం చేంజ్ చేయను, అట్లా నీకు ఎర్రర్ కూడా త్రో చేయదు. ఓకే, సో ఇట్ విల్ సేయింగ్ దట్ there is no change in the state. Okay, so it is very consistent. Okay, so if there are no changes, Terraform won't make unnecessary updates. చేంజెస్ లేకపోతే అన్నెసెసరీగా అది ఎప్పుడు కూడా మీకు అప్డేట్ చేయదు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై విల్ కాల్ ఇట్ యాజ్ ఐడెంపోటెంట్. ఓకే, సో ఐడెంపోటెంట్ ఆపరేషన్స్ అంటే అదే టెరాఫామ్లో కానీ యాన్సిబుల్లో కానీ, అందుకని మనం ఐడెంపోటెంట్ అని అంటాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ ఆఫ్ వై టెరాఫామ్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ డెవాప్స్. సో నేను ఇది ఎన్నిసార్లు చెప్పినానంటే లైక్ టిల్ నౌ, లైక్ చాలా ఒక లాస్ట్ 6-8 మంత్స్ నుంచి చెప్తూనే ఉన్నాం. ఓకే, సో టెరాఫామ్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ డెవాప్స్. ఎందుకు అంటే లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కేలింగ్. ఓకే, సో ఇమాజిన్ యు ఆర్ లాంచింగ్ ఎ న్యూ ప్రోడక్ట్ విత్ టెరాఫామ్, యూ కెన్ క్విక్లీ స్కేల్ అప్ రిసోర్సెస్ టు హ్యాండిల్ ఇంక్రీస్డ్ డిమాండ్, ఎన్షూరింగ్ ఎ సీమ్లెస్ యూజర్ ఎక్స్పీరియన్స్. అంటే లైక్ ఇట్స్ వెరీ వెరీ క్విక్. అంటే లైక్ ఇప్పుడు నాకు ఒక ఆర్కిటెక్చర్ ఉన్నాడు, ఒక ఆర్కిటెక్ట్ ఉన్నాడు, హీ నోస్ ఎవ్రీథింగ్, హీ డిజైన్డ్ ఎవ్రీథింగ్. బట్ ఇఫ్ ఐ వాంట్ టు గో అండ్ లాంచ్, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అంతే కదా, మనం వెళ్ళి మాన్యువల్గా చేయడము, లేకపోతే ఇఫ్ ఐఎమ్ యూజింగ్ మై ఆటోమేషన్, నేనే సొంతంగా ఆటోమేషన్ క్రియేట్ చేసి చేయాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. బట్ ఇఫ్ యూ యూజ్ టెరాఫార్మ్, యూ కెన్ డూ ఇట్ వెరీ క్విక్లీ. ఓకే, సో ఇందాక నేను చెప్పినట్టు ఇఫ్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ రెడీ, యూ కెన్ లాంచ్ ఇట్ విత్ సింగిల్ బటన్. అంటే మీరు సింగిల్ క్లిక్తో విత్ ఇన్ మినిట్స్లో మీరు టెరాఫామ్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని లాంచ్ చేయొచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ స్కేల్ దట్ ఈజీ. ఓకే, సో మనం ఈజీగా స్కేల్ చేయొచ్చు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ ఇన్ CI/CD, హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో ఎట్లా మనకి CI/CDలో వర్క్ చేస్తుంది అంటే, సో మనం ఇందాకనే మాట్లాడినాం. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు డూ లాట్ ఆఫ్ ఇటరేషన్స్ ఆర్ ఇఫ్ ఐ వాంట్ టు డూ లాట్ ఆఫ్ మాడిఫికేషన్స్, ఓకే, సో నేను కంటిన్యూస్గా డెవలప్ చేస్తూ ఉంటా, కంటిన్యూస్గా ఇంటిగ్రేట్ చేస్తూ ఉంటా. ఓకే, సో ఇన్ దాట్ వే నేను చేస్తున్నప్పుడు ఇది ఐడెంపోటెంట్ కాబట్టి, సో ఇట్ విల్ స్టే వాట్ ఇట్ ఈస్. ఓకే, సో ఓన్లీ డూ ది చేంజెస్ వాట్ ఎవర్ ఐ రిక్వైర్డ్. ఎవ్రీ టైం వెళ్ళి అది చేంజ్ చేయడము, ఎవ్రీ టైం వెళ్ళి అది రీడెప్లాయ్ చేయడము చెయ్యదు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్స్ వెరీ మచ్ ఇంటిగ్రేటెడ్ విత్ ది CI/CD. అందుకోసమనే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్లో టెరాఫార్మ్ అనేది ఇట్ ఇంటిగ్రేట్స్ సీమ్లెస్లీ. అంటే లైక్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ అస్ టు డూ ది CI/CD విత్ ది టెరాఫార్మ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూటబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో మనకి టెరాఫార్మ్ ఆల్వేస్ ప్రమోట్స్ ఇమ్యూటబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బై రీక్రియేటింగ్ రిసోర్సెస్ వెన్ చేంజెస్ ఆర్ రిక్వైర్డ్. అంటే ఓన్లీ చేంజెస్ ఎప్పుడైతే రిక్వైర్ ఉన్నాయో అప్పుడు మాత్రమే చేంజెస్ చేసేది. అండ్ ఆల్సో దిస్ మినిమైజెస్ డ్రిఫ్ట్ అండ్ ఎన్హాన్సెస్ సెక్యూరిటీ బై అవాయిడింగ్ యాడ్ హాక్ చేంజెస్. అంటే లైక్ సింపుల్గా లైక్ ప్రతిసారి వెళ్ళి మనము మాన్యువల్గా ఇది చేంజ్ చేయడం, అది చేంజ్ చేయడం చేయకుండా ఇట్స్ వెరీ ఈజీ ఫర్ అస్ టు డూ ది చేంజెస్. ఇమ్యూటబుల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో క్రాస్ క్లౌడ్ డిప్లాయ్మెంట్స్, నేను ఇందాక కూడా మాట్లాడినా, దిస్ ఈస్ అ మల్టీ క్లౌడ్ స్ట్రాటజీ. ఓకే, సో చాలా సింప్లిఫై చేస్తుంది వెన్ ఐ హ్యావ్ మల్టీ క్లౌడ్. ఓకే, సో డిఫరెంట్ క్లౌడ్స్ ఉన్నప్పుడు ఇట్ సింప్లిఫైస్ ఎవ్రీథింగ్ విత్ లైక్ చాలా ఈజీగా మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో evolving DevOps practices. So Terraform aligns with DevOps principles, enabling developers to define infrastructure alongside అప్లికేషన్ కోడ్. ఓకే, సో అప్లికేషన్ కోడ్తో పాటు మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఈజీగా లాంచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజెస్ బికమ్ ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ డెవలప్మెంట్ సైకిల్. అంతే కదా, లైక్ రైట్ నౌ ఇప్పుడు మీరు చూసినట్టయితే
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మనం చాలా సార్లు చేంజ్ చేస్తూ ఉంటాం. అంటే లైక్ యూ ఫస్ట్ టైమ్ మీరు లాంచ్ చేసినా గానీ, యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎన్హాన్స్‌మెంట్స్ టు డూ. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లాంచ్ చేసిన, సడెన్‌లీ ఒక కస్టమర్ వస్తాడు. వచ్చేసి నాకు హై అవైలబిలిటీ కావాలంటాడు. దెన్ విల్ డూ ఏ హై అవైలబిలిటీ. ఇంకో కస్టమర్ వస్తాడు. ఓకే. సో, ఐ నీడ్ సమ్ ఎన్హాన్స్‌మెంట్. ఓకే. సో, నాకు ఈ టైప్ ఆఫ్ నోడే కావాలి. ఓకే. సో, లైక్ ఈ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ టైప్ కావాలి. ఓకే. సో, there will be lot of changes that you will be doing, enhancing things. సో ఎందుకు ఇంత రిక్వైర్మెంట్ని క్లయింట్స్ కూడా అడగగలుగుతున్నారు, మనం చేయగలుగుతున్నాము అంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ టెరాఫామ్. ఓకే. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంత ఈజీగా అంత ర్యాపిడ్గా మనం చేయగలుగుతున్నాము, అన్ని ఎన్హాన్స్మెంట్స్ చేయగలుగుతున్నాము, సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయగలుగుతున్నాము అంటే బికాస్ ఆఫ్ ది టెరాఫామ్. ఓకే. సో మనం ఏంటి అంటే ఈజీగా మనము చేంజెస్ని చేయగలుగుతున్నాం కాబట్టి దెర్ ఇస్ అ రిక్వైర్మెంట్ అండ్ వీఆర్ సర్వైవింగ్ ద మార్కెట్ బికాస్ ఆఫ్ దాట్. సో వాట్ ఆర్ ద మిస్టేక్స్ టు అవాయిడ్ వెన్ యూజింగ్ టెరాఫామ్? ఓకే. సో టెరాఫామ్ యూజ్ చేసేటప్పుడు డెఫినెట్లీ పీపుల్ విల్ డూ సమ్ మిస్టేక్స్. అంటే బిగినర్ మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నిటిని కూడా మనము ఓవర్కమ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇఫ్ సమ్మన్ ఈజ్ ఆల్రెడీ స్టార్టింగ్ ఆర్ వర్కింగ్ ఇన్ స్టార్టప్స్, సో స్టార్టప్స్లో వర్క్ చేసిన వాళ్ళకు కూడా ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ లైక్ హౌ యూ మేనేజ్ యువర్ టెరాఫామ్ అనేది. ఓకే. సో స్టేట్ ఫైల్ మిస్ మేనేజ్మెంట్, ప్రాపర్ స్టేట్ ఫైల్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా క్రూషియల్. యూ షుడ్ నాట్ గో అండ్ ఇంటర్వ్యూన్ మాన్యువల్లీ. ఓకే. సో ఎప్పుడైనా సరే మనం స్టేట్ ఫైల్ ఉన్న తర్వాత యూ షుడ్ నాట్ డూ చేంజెస్ మాన్యువల్లీ. ఓకే. సో మీరు ఎప్పుడైనా సరే మాన్యువల్గా చేంజెస్ చేసినారు స్టేట్ ఫైల్ ఉన్నప్పుడు అంటే దెన్ యువర్ స్టేట్ ఫైల్ విల్ బీ ఇన్ డైలమా అండ్ యువర్ కోడ్ విల్ బీ లైక్ దానికి ఏం చేయాలో తెలియదు. నెక్స్ట్ టైం మీరు లాంచ్ చేసినప్పుడు దట్ స్టేట్ ఫైల్ విల్ బీ అన్అవేర్. ఓకే. సో అసలు ఏం జరుగుతుంది అనేది దానికి అర్థం కాదు. వెన్ ఎవర్ యూ వాంట్ టు డిలీట్ ద రిసోర్సెస్ then it will throw an error saying that this resource is not available, so I'm not sure like what is happening అన్నట్టు అదొక మెయిన్ ఒక ఎర్రర్ని త్రో చేస్తారు. అప్పుడు మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేనేజ్ చేయడం చాలా చాలా కష్టమవుతుంది అనమాట. ఓకే. సో దట్ ఈస్ ద రీజన్ వై యూ ఆల్వేస్ యూజ్ వర్జన్ కంట్రోల్ ఫర్ స్టేట్ ఫైల్స్ అండ్ అవాయిడ్ షేరింగ్ దెమ్ వయా ఇన్సెక్యూర్ ఛానల్స్. ఓకే. సో ఇన్సెక్యూర్ ఛానల్స్లో కూడా మనము ఎప్పుడు కూడా స్టేట్ ఫైల్స్ని సెండ్ చేయొద్దు. అండ్ ఆల్సో స్టేట్ ఫైల్ని ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ దట్ యూ కీప్ ఇట్ ఇన్ అ సేఫ్ ప్లేస్. ఓకే. సో వెరీ సేఫ్ ప్లేస్లో మనము పెట్టాలి. ఓకే. నెక్స్ట్ అన్టెస్టెడ్ కాన్ఫిగరేషన్ చేంజెస్, మేక్ చేంజెస్ ఇన్ అ సేఫ్ ఎన్విరాన్మెంట్ ఫస్ట్. ఓకే. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే యూ నీడ్ టు మేక్ ద చేంజెస్ ఇన్ ద సేఫెస్ట్ ఎన్విరాన్మెంట్. అంటే టెస్ట్ యువర్ కాన్ఫిగరేషన్ యూజింగ్ టెరాఫార్మ్స్ ప్లాన్ కమాండ్ టు ఐడెంటిఫై పొటెన్షియల్ ఇష్యూస్ బిఫోర్ అప్లయింగ్ ఎనీ చేంజెస్. అంటే లైక్ ఎప్పుడైనా సరే అంటే నేను మన టెరాఫార్మ్ కోర్స్లో కూడా చెప్పిన. ఓకే. సో వితౌట్ డూయింగ్ ఎ ప్లాన్ జస్ట్ నెవర్ డూ ది అప్లై. ఓకే. సో అప్లై చేయకండి, ఎందుకంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపనింగ్, ఎక్కడ మనం మిస్టేక్ చేస్తాం అనేది మనకి ప్లాన్లో తెలుస్తుంది. ఓకే. సో వితౌట్ డూయింగ్ ఎ ప్లాన్ ఇఫ్ యూ డిప్లాయ్ ఇట్, ఓకే, సో కొన్ని రిసోర్సెస్ లాంచ్ అయితే కొన్ని రిసోర్సెస్ ఎర్రర్ వచ్చి ఆగిపోయినాయి అనుకోండి, దెన్ ఇట్ విల్ బి ఎ ట్రబుల్. ఓకే. సో డెఫినెట్లీ యూ నీడ్ టు మేక్ షూర్ దట్ ప్లాన్ అనేది వర్క్ అవుతున్న తర్వాతనే డిప్లాయ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో నెవర్ ఎవర్ హార్డ్ పుట్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, పాస్వర్డ్స్ కానీ ఏపీఐ కీస్ కానీ ఎప్పుడు కూడా మీరు టెరాఫార్మ్ కోడ్లో పెట్టొద్దు. ఓకే. సో యూజ్ ఎనీ కీవాల్ట్ కానివ్వండి, లేకపోతే సీక్రెట్ మేనేజ్మెంట్ టూల్స్ ఏమున్నా కానీ అవి వాడడానికి ప్రయత్నించండి. అండ్ ఆల్సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చు, బట్ నెవర్ ఎవర్ హార్డ్ కోడ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో మీ ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళినా కానీ వాళ్ళు సపోర్ట్ చేయరు, బట్ వెన్ యూ ఆర్ ఇన్ స్టార్టప్స్ కానివ్వండి, వెన్ యూ ఆర్ డూయింగ్ ఎనీ ప్రాక్టీస్ కానివ్వండి, ట్రై టు యూజ్ ఎనీ కీవర్డ్స్. ఓకే. సో కీవర్డ్స్ అన్ని లేకపోతే ఏదైనా సీక్రెట్ మేనేజ్మెంట్ టూల్స్ లేకపోతే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ల్యాక్ ఆఫ్ మాడ్యులారిటీ. ఓకే. సో బ్రేక్ డౌన్ కాన్ఫిగరేషన్స్ ఇంటూ రీయూజబుల్ మాడ్యూల్స్. సో మాడ్యులారిటీ ఎన్హాన్సెస్ మెయింటైనబిలిటీ అండ్ అలోస్ యూ టు రెప్లికేట్ కాన్ఫిగరేషన్ అక్రాస్ ప్రాజెక్ట్స్. సో మాడ్యూల్స్ ఎట్లా యూజ్ చేశారు అంటే, ఓకే, సో ఎట్లా యూజ్ చేస్తాము. ఓకే. సో ఒక కోడ్ని మనం రీయూజ్ చేయాలనుకుంటే మాడ్యూల్స్ని యూజ్ చేయాలి. అండ్ హౌ యూ యూజ్ ఇట్ అనేది నేను మన కోర్స్లో కంప్లీట్గా చెప్పిన. యూ గైస్ కెన్ గో అండ్ గెట్ దట్ కోర్స్ ఇన్ ది టెక్ ఐటీ ఫ్యాక్టరీ. నాట్ యూజింగ్ రిమోట్ బ్యాకెండ్స్. రిమోట్ బ్యాకెండ్స్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఓకే. సో దిస్ ప్రివెంట్స్ ది స్టేట్ ఫైల్ లాస్ అండ్ ఫెసిలిటేట్స్ కొలాబరేషన్ ఇన్ అ టీమ్. సో మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ అంటే మీకు బిగ్గర్ టీమ్ ఉంటే డెఫినెట్లీ యూ నీడ్ టు సేవ్ అంటే లైక్ యూ నీడ్ టు యూజ్ ది రిమోట్ బ్యాకెండ్స్. ఓకే. స్టేట్ ఫైల్ని మనము రిమోట్ బ్యాకెండ్స్లోనే స్టోర్ చేయాలి. ఓకే. సో మన కోర్స్లో ఐ హ్యావ్ గివెన్ లైక్ హౌ యూ కెన్ స్టోర్ ది స్టేట్ ఫైల్ ఇన్ ది టెరాఫార్మ్ క్లౌడ్. I have given how you can store this in the S3 bucket. You can how you can store this in the Azure storage. Okay. So ఈ మూడు ఆప్షన్స్ కూడా నేను ఇచ్చిన, లైక్ హౌ యూ కెన్ గో అండ్ స్టోర్ యువర్ రిమోట్ బ్యాకెండ్స్ అనేది. ఓకే. బికాజ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ మీరు ఏ ప్లాట్ఫామ్లో రన్ చేస్తుందా కానీ
ఇది ఎక్కడ సేవ్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. సో టెరాఫార్మ్ ఇస్ having a boundless potential, that is for sure. Okay, so ఇప్పుడున్న మార్కెట్లో క్లౌడ్ is very important, and if you want to launch cloud, IaaS is very important, and Terraform stands on the top of the list. Okay, so definitely Terraform is a go-to tool to get a job in the IT organizations. 2024 లో ఫస్ట్ క్వార్టర్ లో there will be lot of openings. Okay, ఇప్పుడు చాలా లీన్ గా ఉంది, బట్ ఇట్స్ నాట్ డ్రై. ఓకే, సో లీన్ గా ఉంది, బట్ if you wait for other 3-4 months, there will be a lot of openings coming in. Okay, so be prepared for that. Okay, so we are always there to help you guys to unlock your full capabilities. Okay, so డెఫినెట్లీ మీరు వెళ్ళి మన కోర్స్ చూడండి, టెరాఫార్మ్ కోర్సు టెక్ ఐటీ ఫ్యాక్టరీలో. సో అండ్ ఆల్సో థ్యాంక్ యూ, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ యూ గైస్ కెన్ మోస్ట్ వెల్కమ్ టు ఆస్క్ యువర్ క్వశ్చన్స్ ఇన్ ది టెలిగ్రామ్ ఆర్ ఇన్ ది యాప్. ఓకే, సో మీరు యాప్లో కూడా డైరెక్ట్గా నాకు పింగ్ చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ మీరు టెక్ ఐటీ ఫ్యాక్టరీ యాప్లో డైరెక్ట్గా నన్ను పింగ్ చేయొచ్చు. లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంది. డోంట్ ఫర్గెట్ టు డౌన్లోడ్, అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు బై ది కోర్స్. టెరాఫార్మ్ కోర్స్ మీకు 75% ఆఫ్లో ఉంది. అది ఓన్లీ దీస్ 3 days. ఓకే, సో వెరీ వెరీ మినిమల్ ప్రైస్. ఓకే, అందులో మీకు AWS బేసిక్స్ అండ్ ఆల్సో అజ్యూర్ అడ్మినిస్ట్రేషన్ కూడా కంప్లీట్గా అందులో నేను యాడ్ చేసిన. ఓకే, సో యూ గైస్ కెన్ గో అండ్ బై దట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.